మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాత్రి జరిగినటువంటి మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపైన జరిగినటువంటి దాడిలో చాలామంది అక్కడ 80 మందికి పైగా మరణించడం జరిగింది. వీటి అంశాలపైన స్వేరోస్ రాష్ట్ర కో కన్వీనరు మన అనుముల సురేష్ అన్న గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఒక్కసారి అన్నగారు కూడా ఆ మాటలో తెలుసుకుందాం. చెప్పండి అన్న, నైట్ జరిగినటువంటి ఆ యుద్ధం మన పాకిస్తాన్ పైన, అంటే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ పైన చేసినటువంటి దాడిని మీరు ఎట్లా చూస్తారు? అందరికీ నమస్కారం. మరి రాత్రి మన ఇండియన్ ఎయిర్ ఫోర్సు పాకిస్తాన్లోని మరి అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపైన దాడి చేయడాన్ని మేము చాలా గొప్పగా, ఆనందకరమైన విషయంగా, సంతోషించదగ్గ విషయంగా చెప్పుకోదగ్గ విషయం ఇది. మేము ఏం తెలియాలనుకుంటున్నాం అంటే, ఈరోజు పాకిస్తాన్ ఏదైతే ఉన్నదో, ఇండియా ఒక 1 అవర్ త్రివిధ దళాలకు కనుక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి దాడి చేయండి అంటే 1 అవర్లో ప్రపంచ మ్యాప్లో పాకిస్తాన్ అనేది కనబడకుండా పోతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్సు సర్జికల్ స్ట్రైక్ చేసి అసలు భారత్ జోలికి వస్తే ఎట్లుంటుందో వణుకు పుట్టించింది. మరి అది మనసులో పెట్టుకోకుండా, ఆ విధంగా భయం లేకుండా ఈరోజు పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మరి ఇండియా పైన బార్డర్లో ఆర్మీ చెక్ పోస్టుల పైన దాడులకు పాల్పడుతుంది. కేవలం ఏదో మేకపోతు గాంభీర్యంతో ఇండియాను భయపెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది. మీరు ఇలాంటి ఎన్ని అవాంఛనీయ సంఘటనలకు పాల్పడ్డా ఇండియా అనేది భయపడేది కాదు. మరి ఇండియా యొక్క బలము, బలహీనతలను కూడా అన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇండియా జోలికి రావడానికి ఎంత ధైర్యం అవసరమో, ఎంత మీకు ఆర్మ్డ్ ఫోర్స్ అవసరమో ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం తెలియజేస్తాను. అందులో భాగంగానే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా చాలా మంది ఈ యుద్ధానికి ముందుగా ఉండి అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటా ఉన్నారు. అంటే మన ఇండియన్ ఆర్మీ విషయంలో మరి ఎట్లా మాట్లాడుతున్నారు? ఇండియన్ ఆర్మీ అనేది ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప ఆర్మ్డ్ ఫోర్స్. మరి ఇండియన్ ఆర్మీకి తగ్గ ఫోర్స్ కూడా ఏ దేశానికి కూడా లేదని చెప్పేసి మేము ఈరోజు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. మరి భారతీయులు అంటేనే ఈ దేశానికి ఒక ఈ దేశానికి ఇండియన్ ఆర్మీ అనేది చాలా బలమైనది. సో ఈ దేశం జోలికి వస్తే, ఈ దేశంలో యొక్క సాధారణ పౌరుల జోలికి వస్తే ఇండియన్ ఆర్మీ అనేది ఊరుకోదు. మరి మొన్న ఈ కాశ్మీర్లో ఏదైతే దాడి జరిగిందో 23 మంది అమాయకుల ప్రజలను ప్రాణాలు తీస్తున్నటువంటి పాకిస్తాన్, మరి నీకు అంత ధైర్యం ఉంటే ఈరోజు నేరుగా ఇండియాతో యుద్ధానికి దిగమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు గతంలో జరిగినటువంటి పహల్గామా దాడిలో కొంతమంది అమరవీరులు మన బిడ్డలు నేలకొరిగారు. అంటే అందులో విధంగా ఇప్పుడు జరుగుతున్న ఉద్యమంలో కూడా కొంతమంది మన ఆర్మీ జవాన్లు కూడా కొంతమంది మరణిస్తూ ఉన్నారు. అంటే మీరు వాళ్ళ కుటుంబాలకు మీరు ఎట్లా ఏం చెప్తారు? మొన్న పహల్గామా దాడిలో మరణించినటువంటి 23 మంది సాధారణ ప్రజలకు, మరి అదేవిధంగా పాక్ ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి ఆర్మీ కుటుంబాలకు మా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా భారత ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు ఈ దాడిలో ఏదైతే నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించి ప్రతి కుటుంబం నుంచి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంటే ఈరోజు మన భారతదేశం చూసుకుంటే, మన ఇండియా చూసుకుంటే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి మనం అందరం చెప్తూ ఉంటాం. అన్ని కులాలకు, మతాలకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం. ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ వచ్చేసి ఉన్నటువంటి ముస్లింలని పాకిస్తాన్కు బాగా సపోర్టుగా ఉందని చెప్పేసి కొంతమంది నేతలు మాట్లాడుతున్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామన్నా. ముస్లింలు అనేవాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారనే అంటే అది ముమ్మాటికి తప్పు. ఎందుకంటే మొన్న ఈ దాడి జరిగినప్పుడు కూడా ఒక ముస్లిం వ్యక్తి కూడా ప్రాణాలు అడ్డుపెట్టి భారతీయులను కాపాడడం, అక్కడ ఉన్నటువంటి స్థానికులను కానీ, అక్కడికి వచ్చినటువంటి ట్రిప్కి వచ్చినటువంటి వాళ్ళని కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి కాపాడిరు. ముస్లింలు అంటే అందరూ ఒకలాగా ఉండరు. ఎవరో ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి దొంగ వీసాల మీద ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క తీవ్రవాద సంస్థకు సపోర్ట్ చేస్తారు తప్ప భారతీయ ముస్లింలు అందరూ కూడా పాకిస్తాన్ ముస్లింలకు ఇది కాదు. కాబట్టి భారతదేశం అనేది సర్వమత సమ్మేళనం.
ఇక్కడ ఏ మతస్థుడైనా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించి బతికే విధంగా భారత రాజ్యాంగం అలాంటి హక్కులను కల్పించింది. కాబట్టి భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. ఎవరైనా జీవించవచ్చు. అలాగని అందరిని ముస్లింలను కూడా నిందించడం కరెక్ట్ కాదు. అంటే అదే విధంగా ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి అంటే అక్కడ ఉన్న రాజకీయ నేతలు కావచ్చు, అదేవిధంగా ఈ ఉగ్రవాదకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అంటే నాయకులు కానీ నేతలు కానీ ఇండియా పైన ఎప్పటికైనా మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చాలా గట్టిగా చెప్తా ఉన్నారు. అంటే మీరు దాన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు చూసుకున్నట్టయితే పాకిస్తాన్లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడి పాకిస్తాన్లోని ప్రజలకు జీవనాధారమైన నీరు కానీ ఇతర వస్తువులు తినడానికి తిండికి కావాల్సిన వస్తువులు కూడా ఏవి దొరకకుండా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలు ఇంకా 4 రోజులైతే అదే ప్రజలు ఈ పాక్ ప్రభుత్వం పైన తిరగబడే ఛాన్స్ ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను కూడా అదే పాకిస్తాన్ ప్రజలు దాడి చేసి చంపేటువంటి సమయం ఆసన్నమైనది. కాబట్టి ఇది ఏమున్నా కేవలం ఆ రాజకీయ నాయకులు కావచ్చు, ఉగ్రవాద నేతలు కావచ్చు, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి మరి మనల్ని హెచ్చరించాలన్న ఒక ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడుతారు తప్ప వాళ్ళకు అడుగు ముందలకేసే ధైర్యం కూడా లేదు. వాళ్ళు ఒక్క క్షణం అడుగు ముందలకేస్తే వాళ్ళ తలలు ఎగిరి పడతాయి. అదేవిధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు పాక్ పైన చాలా కోపంతో ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలోనే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న ప్రభుత్వం కావచ్చు, దేశంగా కావచ్చు ఈరోజు పాకిస్తాన్ని చూస్తూ ఉన్నాయి. మరి అన్ని దేశాలు ఇప్పుడు అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇలా అన్ని దేశాలు కూడా ఈరోజు పాక్కు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయి. ఏమాత్రం కూడా మీరు భారత్ పైన వ్యతిరేక చర్యలు ప్రారంభించిన మీరు ఇండియా ప్రపంచ మ్యాప్లోనే చెప్పి ఉండరని చెప్పేసి మొన్ననే ఈ అమెరికా గవర్నమెంట్ కూడా హెచ్చరించడం జరిగింది. ముస్లింకు సంబంధించినటువంటి అంటే పాకిస్తాన్లో ముస్లింలకు సంబంధించినటువంటి పాక్ ప్రజలు పేద ప్రజలు చనిపోయినారని చెప్పేసి అంటే ఒక తప్పుడు సమాచారం తెలుస్తూ ఉన్నది. అంటే అక్కడ చనిపోయింది అసలు వాస్తవానికి ఎవరు చనిపోయారు? అట్లా వార్త మీకు ఏం మేరకు తెలుసు? భారత ఆర్మీ ఏదైతే ఉన్నదో ఖచ్చితత్వంతో భారత పాకిస్తాన్ పిఓకేలో ఉన్నటువంటి 5 ఉగ్రవాద స్థావరాలు మరియు పాకిస్తాన్లోని 4 ఉగ్రవాద స్థావరాలపైన చాలా ఖచ్చితత్వంతో మన సరైన ఇన్ఫర్మేషన్తో ఖచ్చితమైన ఆయుధాలను ఉపయోగించి ఉగ్రస్థావరాలపైన మాత్రమే దాడి చేయడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క స్థావరంలో 25 నుంచి దాదాపు 30 మంది ఉగ్రవాదులుగా ఉన్నట్టు సమాచారంతోనే భారత ఎయిర్ ఫోర్స్ అనేది ఖచ్చితమైన స్థావరాలపైన దాడి జరిగింది. ఈ సామాన్యమైన ప్రజలకు కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వాళ్ళకి ఎలాంటి హాని కూడా తలపెట్టకుండా భారత ఆర్మీ ఇన్ని రోజులు వేచి చూసి మరి దాడి చేయడానికి అదే కారణం. ప్రస్తుతం మనతోటి ఉంగూరు లక్ష్మణ్ సార్ గారు మనతోటి ఉన్నారు. సారు మాటల్లో కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ దాడిని మనము ఎట్లా చూస్తారని చెప్పేసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఒకసారి అడుగుదాం. చెప్పండి సార్, నైటు తెల్లవారుజామున అంటే 1:20 నిమిషాలకు జరిగినటువంటి పాకిస్తాన్ పై మన ఆర్మీలు చేసినటువంటి దాడిని మీరు ఏ విధంగా చూస్తారు సార్? నేనైతే చాలా సంతోషపడుతున్నా సార్. మన ఇండియా వైపు చూడకుండా మళ్ళీ ఇంకొక ఎవరు కూడా చూడకుండా మనోళ్ళు మంచి గొప్ప దాడి చేశారు. ఇంకా అట్లానే ఇంకా ముందుకు పోవాలని, ఇంకా ఎవరైనా వస్తే భయపడాలని, ఇంకా అదర్ కంట్రీస్ కూడా ఎవరైనా మన పై రాకుండా ఇండియా వాళ్ళు ఇంత గట్టితనం ఉందని ఒక భయానికైతే వణుకైతే వచ్చింది వాళ్ళకి. ఇంకెవరు కూడా ఇట్లా చేయరు, ఇంకోసారి చేయరు, మన వైపు కూడా చూడరు. కాబట్టి ఈ విషయానికైతే నేను మోడీ గారికి, అమిత్ షా గారికి అయితే చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను సార్. ఇది ఇంకోసారి ఇంకెప్పుడు కూడా ఇలా జరగకూడదు చూడడానికైతే మనలో ఒక భయం పెట్టారు. ఇంకా ఏ దేశానికి కూడా మనకు భయం అనేది ఉంటుంది సార్. రాత్రి జరిగినటువంటి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని నేను సపోర్ట్ చేస్తూ, ఎందుకంటే భారత ప్రభుత్వం సైనికులు ఉగ్రవాదుల మీద దాడిని నేను పూర్తిగా మద్దతిస్తున్నాను. అదేవిధంగా భారత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని, కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని, ఈ యొక్క వైమానిక దాడులని, ఉగ్రవాదాలని అంతం చేయడంలో చేసేటువంటి దాడులని, ప్రతి ఒక్క విషయాన్ని నేను భారత ప్రభుత్వానికి పూర్తిగా మద్దతిస్తూ, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కులము మతము అనేటువంటి లేకుండా ప్రతి పౌరుడు ఈ ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతూ, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువైనా ముస్లిమైనా అందరూ సమానమే కాబట్టి అందరూ సపోర్ట్ చేయవలసిందిగా నేను కోరుతూ, భారత ప్రభుత్వానికి నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, ఈ యొక్క దాడులని ఇక ముందు రాబోయే రోజుల్లో కూడా చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీద ఉందని కోరుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు
తెలియజేస్తూ జై హింద్, జై భారత్.